ప్రైజ్ ది లార్డ్. అవునారా? ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారా? ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసి ఉన్నారా? మరి మరొకసారి మన జీవితంలో దేవుడు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయనకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. ఉదయకాలం అనుదిన ఆహారంగా కీర్తనలు 19:8 చదివి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. చూడండి, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. వాక్యం చేత నీతో మాట్లాడాలి దేవుడు ఆశీర్వదించును. ఏమని చూడొచ్చు? మొదటిగా, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. చూడండి, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క తలంపులు, ఆయన యొక్క సత్యవాక్యము ఎన్నడూ ఒల్లైనను తీసివేయబడదు కదా. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అంటే దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులలో ఏది వ్యర్థం కాదని, నీ కొరకు నియమింపబడిన ఈ వాక్యము నీ జీవితంలో ఎదిగించాలని, ఆత్మచేత అభిషేకించాలని ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుని యొక్క మాట నీ ఎడల ఈ వాక్యం ఎంచుండగా నీతో మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యము ఎన్నడూ నీ నుంచి వేరు కాలేదు కదా. మనం చూడగలము, దేవుని ఒకవేళ నీకు బాధలో ఉన్నప్పుడు ఇతరులకు ఆ బాధ చెప్తున్నప్పుడు నీ యొక్క మనశ్శాంతి ఉంటుందా? ఉండదు కదా. దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారా నీలో ఉన్నటువంటి బలహీనత, నీలో ఉన్నటువంటి ఆ స్ట్రెస్ ఫీలింగ్, అవన్నిటినీ తొలగించడానికి ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది. నీకు మనశ్శాంతిని ఇస్తున్నది కదా. నిజమైనటువంటి సంతోషాన్ని ఈ వాక్యమే కదా నీకు ఇచ్చేది కదా. నీ కొరకు త్యాగపూర్వకంగా ఈ లోకంలో వచ్చి నువ్వు పొందవలసినటువంటి ఆ కల్వరి సెలవును యేసయ్య పొంది ఉన్నాడు కదా. నీకు ఈ వాక్యం చేత నీతో మాట్లాడుచు. యేసయ్య ఏమన్నాడు? యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, నీ కొరకే రాయబడి ఉన్నది. నువ్వన్నా మారుతావేమో కానీ ఈ వాక్యం ఎన్నడూ మారదు. నీవన్నా నీ క్యారెక్టర్లో నువ్వు మార్పు నొందుతావేమో, అనుకూలంగా, నీ పరిస్థితుల అనుకూలంగా, నీ స్థితిగతులను అనుకూలంగా నువ్వు మారుతావేమో కానీ రాయబడ్డ ఈ వాక్యం, ఆయన మాట చేత రూపింపబడినటువంటి ఈ వాక్యం ఎన్నడూ మారదు. భూమి ఆకాశంలో మారుతాయేమో కానీ ఈ వాక్యం ఎన్నడూ మారదు. సత్యమైన ఈ వాక్యాన్ని ధరించుకో. ఈ లోకంలో జీవించుచుండగా ఈ వాక్యమే నేను బలపరిచేది కదా. ఆయన ఆజ్ఞలను ఎలాంటి మార్పు ఉండదు. ఈ పవిత్రమైనటువంటి ఆజ్ఞ నీ జీవితంలో, ఈ పవిత్రమైన ఆజ్ఞలను నీకు రూపాంతరం కలిగించి నిత్యమైన వెలుగులో నడవాలని ఈ రోజు మాట్లాడచ్చు. నీ జీవితంలో వెలిగించాలని ఆశ, నీకు ఒక స్పష్టత నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క సంసారంలో, నీ యొక్క పిల్లల విషయంలో ఒక మంచి నడవడిక కలిగించే ఈ వాక్యం ఉండగా నీకెందుకు భయం? సరైన మార్గంలో నడిపించడానికి ఈ సత్యవాక్యం ఉండగా నీకెందుకు ఆందోళన? నడిపించే నాదుడు ఉండగా, జ్ఞానమిచ్చే నాదుడు ఉండగా, మంచి చెడు తెలుసుకున్న నీవు ఈ లోకంలో జీవించుతుండగా సత్యవాక్యమును అనుసరించి నీ యొక్క కుటుంబాన్ని కాపాడుకునేటానికి ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, ఏమన్నట్టున్నాడు? యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. నువ్వు ఇంకా చీకటి బంధకములలో, సమస్యలలో, విపత్తులో, అనారోగ్యతలో నువ్వు ఇంకా నీ కుటుంబము, నీవు ఒకవేళ అలాంటి ఊబిలో ఉన్నట్లయితే ఈ వాక్యం నీతోనే మాట్లాడుచున్నది. ఏమనంటున్నది? అవి హృదయంలో సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. నీ కన్నులకు వెలుగునిస్తాదంట. నువ్వు ఇంకా చీకటి బంధకంలోనే వెలుగును చూడలేకుండా ఉన్నావా? ఈరోజు వెలుగేయాలని యేసయ్యతో ఆశకుని ఉన్నాడు. నీ కుమారుని జీవితంలో, నీ కుమార్తె జీవితంలో, నీ కుటుంబంలో ఒక వెలుగునియాలని ఆశకుని వాక్యం నీతోనే మాట్లాడుతున్నది. ప్రియుడా, యవనస్తురాలా, పరీక్షలలో విఫలమవుతున్నావు అని బాధన, సబ్జెక్ట్ సకాలంలో కంప్లీట్ కాలేదని బాధన, చదవలేదు, ఇంతకాలం నేను ఈ లోకములలో ఉండిపోయినా కానీ నేను ఇంకా సిలబస్ చదవలే అని బాధపడుతున్నావా? నీతో వేసే మాట్లాడుతున్నాను. అనుకూలమైనటువంటి సమయంలో నువ్వు ఉండేటగా
ఇంకా సిద్ధపడుటకు సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. ప్రిపేర్గా ఆయన యందు ఆలోచన కలిగి నిత్యము ప్రార్థన చేస్తూ అడుగు, ఏ క్వశ్చన్ ఏ సిలబస్ చదవాలని మంచి జ్ఞానాన్ని ఇచ్చి నేను బలపరచడానికి యేసయ్య వచ్చినాడు. తల్లిదండ్రులారా, మీ పిల్లల పట్ల మీరు చూపెడుతున్న మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. అదే నిన్ను నన్ను మనందరిని సృష్టించిన యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో కదా. నీ కుటుంబాన్ని కాపాడటకు ఆయన నిత్యము నీ కొరకే ఆశపడి ఈ వాక్యం వించుండగా, ఈ వాక్యాల చేత నువ్వు బలపరుచుచుండగా నీ విశ్వాసం అధికంగా ఉండాలని, నీ ప్రార్థన విజ్ఞాపన ఇంకా యేసయ్యను మొరపెట్టుకోవాలని, నువ్వు నడుచున్నటువంటి మార్గంలో నీకు మనశ్శాంతిని విజయాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడి నీకు స్పష్టతనిచ్చే ఈ వెలిగిచ్చే వాక్యాన్ని ధరించుకో, సరైన మార్గంలో నడుచుకో. నిన్ను నడిపించే దేవుడు నీ పక్షంలో ఉండగా నీకెందుకు బాధ, భయం? ఈరోజు మనం అందరం వెళ్ళబోచుండగా అట్టి దేవుని యొక్క వాక్యాన్ని ధరించుకొని, దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకొని, దేవుడిచ్చినటువంటి వెలుగులో నడిచే కృప నీకు నాకు మనందరికి దేవుడు దయచేయగాక. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు నాయన, కృపామయ కనికరముల తండ్రి, ఇటు ఉదయ కాలం సమయం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి నాయన, మా ఎడల ఈ వాక్యము పవిత్రమైనదని భావించున్నాము. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. మా ఎడల జరిగించిన కార్యాలను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా అయా, ఎగ్జామ్స్కు మేము ప్రిపేర్ అవుతుండగా, ఎగ్జామ్ సమయంలో మేమందరం ఉంచుండగా, ప్రాక్టికల్స్ నేమి అయా ఎగ్జామ్ సిద్ధపడుచున్న బిడ్డలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. యాన్యువల్ ఎగ్జామ్స్లో, బోర్డ్ ఎగ్జామ్స్లో, అయా యూనివర్సిటీ ఎగ్జామ్స్లో, సెమిస్టర్స్ ఎగ్జామ్స్లో, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, నేను యూపీఎస్సీ ఎగ్జామ్స్లో, గ్రూప్ ఎగ్జామ్స్లో నేను ప్రభా ప్రిపేర్ వచ్చిన ప్రతి బిడ్డలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. నేను ప్రభా రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయా ఇండియన్ ఆర్మీ, నేవీ నేను ప్రభా సిద్ధపరిచిన బిడ్డలు యవనస్తులను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. నేను ప్రభా ప్రతి బిడ్డకు అయా కావలసినటువంటి మంచి ఈవులను దయచేయమని వేడుకొంచున్నావు. నేను ప్రభా అవునయ్యా, నాయన మీ వాక్యమే మా హృదయంలో సంతోషపరుచుతున్నది నాయన. అయా మీరు ఏర్పరిచిన ఈ ధర్మశాస్త్రము వెలిగించును నాయన. మా జీవితంలో ఇంకనూ మేము చీకట్లో మేము నడుచుకున్నట్లయితే ఈ వాక్యమే మాకు వెలిగించినది మేము నమ్మి ఉన్నాము. దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క ఆజ్ఞలు మేము పాటించటకు నేను నీ కృప దయచేయండి. ఈ రోజంతయు నేను ప్రభా నీ వాక్యం చేత మేమందరము నడుచుకునే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాము. అయా వాక్యము వించుండగా, నేను ప్రార్థనలో ఏకీభవిస్తుండగా, అయా యవనస్తుడేమి, యవనస్తురాలేమి, తల్లిదండ్రులేమి, వృద్ధాప్యంలో ఉన్న వారేమి నేను ప్రభా వారు ఎక్కడ ఆన్లైన్ ద్వారా వించుండగా వారి జీవితంలో గొప్ప కార్యములను జరిగించమని వేడుకొంచున్నాం నాయన. యేసయ్యా ఏ పాటి వారు తండ్రి, కనురెప్ప పాంటిది నాయన మా జీవితం. మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతున్నాం. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం మా జీవితంలో ఇచ్చినటువంటి ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా మేము బయలుదేరి వెళ్ళొచ్చుండగా నీ సాక్షి బిడ్డగా ఉండే కృపను మా అందరికీ దయచేయండి. నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.